जहीराबाद के आईवी परिसर में हुई बैठक में विभिन्न गांव से बड़ी संख्या में महिलाएं जुटी। संबंधित गांव की महिलाओं ने विरोध करते हुए कहा कि हमने जो मेहनत की है वह पैसा डीडीएस में जमा कर दे तो हम उस पैसे को रिवॉर्डिंग फंड के रूप में दे देंगे। उन्होंने कहा कि जब डीडीएस उनसे पैसे देने के लिए कहता है तो वे असंगत जवाब देते हैं। इसी तरह हमारे गांव में जमीनें हमारी जानकारी के बिना दूसरों को बेची जा रही है, जबकि उन जमीनों पर हमारा अधिकार है। उन्होंने कहा कि वे जल्द ही हैदराबाद में मानव अधिकार अध्यक्ष और सचिवालय जाकर अधिकारियों को डीडीएस में अनियमितताओं और हमारे साथ हुए अन्याय के बारे में सूचित करेंगे। उन्होंने कहा कि जनवरी माह में वे बड़े पैमाने पर आंदोलन करेंगे। इस कार्यक्रम में टीडीएस के संस्थापक गोपाल जयप्पा, जनार्दन रेड्डी और अन्य लोगों ने भाग लिया। 1979 లో నేను జహీరాబాద్కి వచ్చిన అక్కడ వచ్చి ఏంటంటే కొద్దిగా గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఎందుకంటే మెదక్ చాలా బ్యాక్వర్డ్. కానీ ఇది మిసెస్ గాంధీది కాన్స్టిట్యుయెన్సీ ఉండే, వాళ్ళ ఆఫీస్ కూడా చెప్పింది మీరు పోయి అక్కడ పనిచేస్తే బాగుంటుంది, బాగారెడ్డి సాబ్ కూడా ఇక్కడ వచ్చి చేయమని చెప్పిండు. సో అక్కడి నుంచి వచ్చి నేను స్టార్ట్ చేసిన తర్వాత 85లో మేము డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనేది పెట్టినాం. చాలా పైసలు వచ్చింది, చాలా పేరు వచ్చింది. ఈ ఆడోళ్ళు చాలా కష్టం చేశారు, భూములు ఇప్పించడము ఇదంతా వీళ్ళకే. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఏముంటుంది సార్, ఒక్కడు పైసలు ఇచ్చేటికి ప్రేమతో ఇస్తాడు, ఒక అనుభవంతో ఇస్తాడు, బీదోడు మంచి కావాలని ఇస్తాడు. ఈ మధ్యలో వీళ్ళంతా తింటున్నారు, వీళ్ళ భూములు గించుకుంటున్నారు. ఇది పద్ధతి కాదని నేను మళ్ళా ఇక్కడ వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడి ఇప్పుడు వీళ్ళతో పనిచేస్తున్నాను. 3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళ జమా పైసలు చూపియాలి, ఇవ్వాలి, చేస్తలేరు. అంటే అహంకారం అనుకోండి, అంటే పోయిన దీనికన్నా ముందేళ్లలో భూస్వాములు ఉన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. రెండవది రివాల్వింగ్ ఫండ్ వచ్చింది, 12 కోట్లు వచ్చింది. ఆ 12 కోట్లు 20 ఏళ్ళ నుంచి ఎక్కడ పోయింది, ఎవరు తిన్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత పెట్టిండ్రు, ఏం చెప్తలేరు. అవన్నీ టీడీఎస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కూడా రాదు, ఎందుకంటే అది ఇండివిజువల్ పేర్స్లో ఉన్నాయి. మూడోది బాల్వాడీలు అన్నిటికీ వీళ్ళకు ఉన్నాయి. 103 ఎకరాల భూమిని ఇప్పటివరకు అమ్మిండ్రు. ఒక్కొక్క ఏకర్ భూమి ₹1 కోటి. ఇదంతా నడుస్తున్నది. ఇంకా భూములు ఉన్నాయి, అమ్ముకున్నాం. కానీ ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు విపరీతంగా పైసలు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు తెలుసు. కానీ మండలం మురడుగా విలేజ్ సార్, 6 ఎకరాల బాల్వాడి భూమి ఉండే. బాల్వాడి భూమి మొత్తం మాకు తెలియకుండా, మెంబర్ తెలియకుండా, ఎవరో తెలియకుండానే మొత్తం భూమి అమ్ముకున్నారు. మరి మా జొన్నల పైసలు ఉన్నాయి, జమ పైసలు ఉన్నాయి, అన్ని భూముల పైసలు కూడా ఇంతవరకు అడుగుతా కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు మాకు. అందుకని మా పైసలు మా బీద మేము 21 మంది ఉన్నాము, మా న్యాయం కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అందుకని భూమి అయితే మాకు తెలియకుండానే, మెంబర్లు తెలియదు, ఎవరో గ్రామ ప్రజలు కూడా ఎవరో తెలియకుండానే మొత్తం 6 ఎకరాలన్నర భూమి అమ్ముకున్నారు సార్. నా పేరు శ్యామల, బసంత్పూర్ నేలకల్ మండలం. అక్కడ బసంత్పూర్ గ్రామంలో మాది 8 ఎకరాల పొలం సార్. డీడీఎస్ తరపు నుంచి మేము డబ్బులు వేసి కొనుక్కున్నాం, బీద బలం అనేసి పిల్లలకు నడుపుకుందాం, బాల్వాడి టీచర్గా నేను పనిచేసిన అక్కడ. చాలా బీద పరిస్థితి మాది. మాకు తెల్లదొరలు వచ్చి మీరు కొనుక్కోండి, మీకే ఈ భూమి అనేసి మాకు ఇప్పించారు సార్. ఇప్పించినాక ఇప్పుడు నిమ్స్లో భూమి వెళ్ళిపోయింది. ఆ డబ్బులు మాకు కావాలని వాళ్ళు చాలా వెనకబడుతున్నారు. వాళ్ళు మేము కూడా కంప్లైంట్ చేసిన, వాళ్ళు కూడా కావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి. కలెక్టర్ దగ్గరికి పోయినాం, ఎంక్వైరీ చేయండి సార్, మరి మాకు ఎవరు కూడా చర్య తీసుకోవచ్చారంటే ఒకసారి పోయినాం, 2 సార్లు పోయినాం, 3 సార్లు పోయినా కూడా ఆమె చేస్తానని చేయించలేదు. తర్వాత మంత్రి దగ్గర కూడా పోయినాం, ఆయన కూడా ఏమన్నాడంటే నేను చేపిస్తామా, చర్య తీసుకోండి, నాకు ఇప్పుడు టైం లేదు, కొన్ని రోజులైనాక మళ్ళీ కలిసి మళ్ళీ కూడా ఏమీ రెస్పాన్స్ చేయలేదు. తర్వాత ఆర్డీఓ దగ్గరికి వచ్చినాం. ఆర్డీఓ అని చెప్పినంటే తప్పనిసరిగా మీకు ఎంక్వైరీ చేపిస్తా, మీ న్యాయం మీకు చేపిస్తా, డీడీఎస్ వాళ్ళని పిలిపిస్తా, వాళ్ళతో మాట్లాడిస్తా, మీకు ఇప్పిస్తా అని చెప్పిండు. అంతవరకు ఏం కూడా మాకు సమాధానం చెప్పలేడు. అందుకని మా సంఘస్థులను చాలా ఊర్లలో 30 ఊర్లలో కలిసి మా భూములు మాకు కావాలి, మా అమౌంట్ మాకు కావాలి, మేము చాలా జమలు చేసుకున్నాం, బ్యాంకులలో పెట్టుకొని కొన్ని ఆఫీస్ కూడా తీసుకెళ్ళారు, మాకు కావాలని మేము పోరాడుతున్నాం సార్. అయితే ఇది 84లో ప్రారంభించింది ఈ సంఘము. అప్పటి నుంచి మస్తు కష్టాలు పడి సంఘాలు 40 సంఘాలు ఫస్ట్ చేసినాము. అప్పటి సంధి జమలు మా జమలు అక్కడిని ఎవరికో 10 మందిలో ఒక్కరికి అప్పించారు. మా జమలు మాకు కావాలి, మా పీడిఎస్ పైసలు మాకు కావాలని మేము సంవత్సరం సంధి కొట్లాడుతున్నాము. వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. ఇప్పుడు మేమే స్వయంగా బ్యాంకులకు పోయి మేము తీసేసుకోవాలని మాట్లాడుకుంటున్నాం అన్ని ఊళ్ళం కలిసి. అయితే మాకు ఆఫీస్ దాకా పోతే కూడా మాకేం రెస్పాన్స్ చేయలేదు. మీ ఆడున్నాయి, మీ ఊళ్ళో ఉన్నాయి, మీ ఊరు పైసలు అని మాకు చెప్పుడు జరిగింది వాళ్ళు అంతే. ఇక్కడ పెద్దలు రంగమ్మ, మర్ర గోపాల్ సారు, రత్నమ్మ అలుగోలు, శ్యామల బసంతపూర్. అయితే ఇక్కడ
గరీబులకు సేవ చేద్దామని ఇండ్ల దిగినా నేను. ఇప్పటిదాకా నేను గరీబుల సేవనే చేస్తా, నేను చచ్చిన దాకా కూడా. నేను ఎప్పుడు భయపడేటోని కూడా కాను. ఎందుకు రానికంటే వాళ్ళ రక్తం తాగేటోళ్ళు చాలా ఉన్నారు. ఆ రక్తం తాగకుండా దానికి కడువడి ఉండి నేను వాళ్ళకు మీరు సగం వేసుకోండి, సగం నేను వేసుకుంటే ఏ ఖర్చులు రానని నేను వాళ్ళకి హామీ ఇస్తున్నా. అంతే.